హాయ్. తమిళనాడు రాజకీయాలంటేనే సినిమాటిక్ ట్విస్టులు, సెంటిమెంట్లతో పాటు ఆశ్చర్యపరిచే సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల ఈ రాష్ట్రంలో అధికారం అన్ని పార్టీలకు ఇజ్జత్కా సవాల్ వంటిది. అందుకే ఈసారి ఎన్నికల యుద్ధం సిద్ధాంతాల మధ్య కాకుండా ఎవరు ఎక్కువ ఇస్తారు అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. ఓట్ల కోసం పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ అన్ని పార్టీలు ఓటర్లకు హామీలు ఇస్తాయి. మేనిఫెస్టోలు విడుదల చేసి వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని బల్లగుద్ది చెప్తాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా ఓటర్లకు బంపర్ బొనంజా ప్రకటించారు. ఫస్ట్ డోస్ అంటూ టీజర్లా కొన్ని హామీలు ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మించి రెట్టింపు ఆఫర్లతో ఆయన ఓటర్ల ముందుకు వచ్చారు. ఈ హామీల్లో ప్రధానంగా రెండింటి గురించి మాట్లాడుకోవాలి. మొదటిది మహిళలకు భరోసా పథకం. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాల మహిళలకు ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తుంటే తాము అధికారంలోకి రాగానే దాన్ని 2000కు చేస్తామని ప్రకటించారు. దీనికి కుల విళక్కు తిట్టం అని పేరు పెట్టారు. ఇక రెండో పథకం మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఉచిత ప్రయాణం. ప్రస్తుతం మహిళలకు మాత్రమే పరిమితమైన సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మగవాళ్లకు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ కూటమిని గెలిపించడంలో ఈ రెండు హామీలు కీలక పాత్ర పోషిస్తాయని పళనిస్వామి గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారం మాత్రం చాలా ఎక్కువ. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న కలైஞர் మహిళర్ ఉరిమై తిట్టం కింద కొన్ని షరతులతో 1.3 కోట్ల మంది మహిళలకు సాయం అందుతోంది. అన్నాడీఎంకే హామీ ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 2.23 కోట్లకు పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 3600 కోట్లు ఖర్చవుతుంటే పురుషులకు కూడా కలిపితే ఆ సబ్సిడీ మొత్తం రెట్టింపు అవుతుంది. పళనిస్వామి ప్రకటించిన ఈ రెండు హామీలు అమలైతే ఖజానాపై ఏటా అదనంగా 40,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. 2026-27 సంవత్సరానికి రాష్ట్రం ఆశించే మొత్తం ఆదాయంలో ఇది ఏకంగా 11%. అంటే రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక వసతులకు ఖర్చు చేయాల్సిన డబ్బులో సింహభాగం ఈ ఉచితాలకే పోతుందన్నమాట. తమిళనాడులో ఈ ఉచితాల సంస్కృతి ఇప్పటిది కాదు. దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది. 2001-2004 మధ్య కాలంలో జయలలిత ఆర్థిక క్రమశిక్షణ పాటించే ప్రయత్నం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేశారు. రేషన్ బియ్యం ధర పెంచారు. ఫలితంగా 2004 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి ఉచిత కలర్ టీవీలు, 2 రూపాయలకే కిలో బియ్యం నినాదాలతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత జయలలిత కూడా ఉచితాల వైపే మళ్లారు. మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, 20 కిలోలు ఉచిత బియ్యం అంటూ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా అనే పోటీ మొదలైంది. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరింది. పళనిస్వామి ప్రకటనపై అధికార డీఎంకే తీవ్రంగా మండిపడుతోంది. తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలనే పళనిస్వామి కాపీ కొడుతున్నారని విమర్శించింది. డీఎంకే మేనిఫెస్టో బయటకు వస్తే దేశం మొత్తం దాని వైపు చూస్తుందని, గతంలో కూడా అదే జరిగిందని గుర్తు చేస్తుంది. వచ్చే నెల చివరి వారంలో కానీ లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆలోపే జనరంజకమైన వరాలతో మేనిఫెస్టో ప్రకటించేందుకు డీఎంకే కసరత్తు చేస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీలన్నీ హామీల సునామీతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థిక సంస్కరణలకు, ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసిన తమిళనాడు ఇప్పుడు పూర్తిగా ప్రజాకర్షణ ఊబిలో కూరుకుపోయింది. అన్నాడీఎంకేకు మించి డీఎంకే కూడా రెట్టింపు హామీలను కురిపిస్తే చివరకు అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుదిబండగా మారుతుంది. ఓటర్లు వరాలకు మొగ్గు చూపుతారా లేక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా అన్నది ఎన్నికల్లో తేలనుంది. ఒక్కటి మాత్రం నిజం, ఎవరు గెలిచినా ఓడేది మాత్రం రాష్ట్ర ఖజానానే.